సభాయ నమః. శ్రీమన్నారాయణ స్వామి శ్రీమన్నారాయణపురే శ్రియా భూమ్యా సమేతస్య వర్ధదాం అభివర్ధదాం. మా ఉల్లిపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ స్వామివారి మీద పెదజీయర స్వామివారు విరచించినటువంటి శ్లోకరాజునిది. ఆ స్వామివారి సన్నిధిలో ఎలాప్రగడ వెంకట హనుమంతరావు గారు, భాషామణి గారు అనే అద్వితీయమైనటువంటి ఆది దంపతులు కడుపున మేము 9 మంది సంతానం. ఈ 9 మంది సంతానంలో 2 ఆడపిల్లలు, 7 మగపిల్లలు. వాళ్ళలో మీ ముందు ఉన్నటువంటి మా చిన్నక్క లక్ష్మీకుమారి మా కుటుంబానికి మా అమ్మ తర్వాత అమ్మాయి. మమ్మల్ని అందరినీ కూడా ఇంత వాళ్ళను చేసింది. మా అమ్మకి మా నాన్నకి ఈ పిల్లల్ని ఇంత సంతానాన్ని పెంచి పోషించేటువంటి ఆర్థిక స్తోమత లేదు. శ్రీమన్నారాయణ స్వామి వారి వెనకాల ఉండి మనోధైర్యాన్ని ఇచ్చి ఎవరిని కూడా రోడ్డు మీద పడనివ్వకుండా విద్యాబుద్ధులు చెప్పించి గట్టెక్కించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో తదుపరి బాధ్యతని భుజాల మీద వేసుకున్నది మా 7 అన్నదమ్ములతో పాటు ఇంకొక అన్నదమ్ముడిగా వచ్చినటువంటి మా బావ శేఖర్ గారు, మా అక్క లక్ష్మీకుమారి. నేను 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోతుండగా మా నాన్నగారిని కోల్పోయాను. తదుపరి మా అమ్మగారి కోరిక, మా బాబాయ్ గారు హేమదుర్గా ప్రసాదరావు గారు టీచర్, ఆయన కూడా మా పక్క గ్రామం కోడూరులో ఉండేవాడు. అలాగే ఇంకొక బాబాయ్ గారు, ఆయన కూడా టీచర్. మా పెదనాన్నగారు, ఆయన కూడా టీచర్. మా నాన్నగారు అన్నదమ్ములు 4 అయితే 4లో 3 టీచర్లు. మా నాన్నగారు 8th ఫామ్లో ఉండగా ఈయన కూడా టీచర్ అవ్వాల్సిన ఆయనే 8th ఫామ్లో ఉండగా వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుని ఈయన పక్కగా వైద్య వృత్తిలోకి రావడం జరిగింది. అలాంటి వంశంలో ఉండటం మూలాన కానివ్వండి, లేకపోతే మరి వాళ్ళ మరుదుల్ని వాళ్ళని చూడటం మూలాన కానివ్వండి, మా అమ్మగారికి బాగా కోరికగా ఉండేది పిల్లల్ని టీచర్గా చూసుకోవాలి. దాంతో నా ప్రస్థానం టీచర్ ట్రైనింగ్ వైపు మారింది. అదే సమయంలో మరి ఆ రోజుల్లో మీ అందరికీ తెలిసినది, హిందూ సనాతన సాంప్రదాయ స్రవంతులు కొట్టుకుపోయేటువంటి కుటుంబాలలో ఆడపిల్లలు అత్యధికమైనటువంటి ఉన్నత విద్యల్ని ఆశించడం అనేది చాలా తప్పు. అందులో ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల్లో ఇంత తప్పు. మా బాబాయ్ గారు, మా తాతగారి అబ్బాయి ఒక ఆయన రాముడు గారు అని ఉండేవాడు, ఆయన రాముడు బాబాయ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి మా చిన్నక్క తీసుకొచ్చేసి ఈ పరమేశ్వరుడు శేఖర్ గారి చేతిలో పెట్టేశారు. 10th క్లాస్ అప్పట్లోనే కోడూరు హై స్కూల్లో 2nd క్లాస్లో పూర్తి మెరిట్తో పాస్ అయింది మా అక్క. అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అయిపోయింది, పెళ్లి చేసేసారు. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఏదో మరి మనందరికీ తెలిసిన విషయాలు కదా, కంతకు తగ్గ బొంతలాగానే మా సంసారం ఎలా ఉండేదో మా బావగారి సంసారం కూడా అలాగానే ఉంది. కానీ ఆయన వెనకుండి వెన్నుదన్నుగా ఉండి, అమ్మాయి నువ్వు చదువుకునే
తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు చదువుకోవాల్సిందని చెప్పేసి 10th క్లాస్ అయిపోయి విజయవాడలో అడుగుపెట్టినటువంటి మా అక్క చెల్లె డిగ్రీ చేయించి, బిఈడి చేయించి, బిఎస్సి రాయించి మన అందరి ముందు టీచర్గా నిలబెట్టినటువంటి ఘనత మా బావగారు. ఆయన చేసేది కూడా చాలా చిరుద్యోగం. ఆయన ఏమి కోట్లాదికి అధిపతి కాదు. ఒక మనిషి ఎక్కువ వస్తే గుప్పుడు బియ్యం బసట్లో పోయాల్సి వస్తే వెనక ముందుకు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ అయితే ఉల్లిపాలెం లేకపోతే విజయవాడ, ఈ రెండే తెలుసు మా చివరి వాళ్ళకి. నా పైన 5వ అన్నయ్య, ఈమె ఎదురుకుండా కూర్చున్నాడు మా 4వ అన్నయ్య నరసింహం, 5వ వాడు శ్రీమన్నారాయణ, నేను నా తమ్ముడు భాస్కర్ ప్రసాద్. ఈ చివరి 4 జీవులు కూడా మా అక్క చేతుల మీదుగా పెరిగి పైకి వచ్చినటువంటి వాళ్ళమే. అంటే వాళ్ళ సంసారాన్ని ఎదుర్కొంటూ మమ్మల్ని కూడా అప్పులు చేర్చుకొని మాకు ఒక ప్రస్థానాన్ని చూపించినటువంటి పూర్తి ఘనత అంతా కూడా మా చిన్నక్కదే. ఇవాటి రోజున ఎంఈఓ గారు వెంకటరత్నం గారు అన్నారు, తల్లి తండ్రి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టేవాడు కూడా మనిషేనా? ఆ తప్పు పెద్దలు ఎంఈఓ గారు చెప్పిన మాటను మనం స్ఫురించుకుంటే ఆ తప్పు మనలో కూడా కొంత ఉంది. చెప్పులు లేకుండా ఇసుక రోడ్లలో డొంగల్లో కాలుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ పచ్చగడ్డి దొరికితే ఆ గడ్డి మీద కాసేపు ఉంచుని కాళ్ళ మంట చల్లార్చుకుని మళ్ళా పరిగెత్తుకుంటూ పడిపోయినటువంటి రోజుల్ని నీ బిడ్డలకు నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నిన్ను నీ అమ్మా నాన్న ఎంత కష్టపడి పెంచారో నువ్వు చెప్పావా? నీ సోదరుల మధ్యన, నీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని నీ పిల్లలకి ఎప్పుడైనా అందించామా? మనం ఇప్పుడు పిల్లల్ని, నేనే ఉన్నా, ఎవరో అక్కర్లేదు, 4 అడుగులు వేస్తే పిల్ల కాళ్ళు కందిపోతాయేమో, 4 అడుగులు వేస్తే పిల్లాడు బాధపడిపోతాడేమో అని వాడికి కష్టం తెలియకుండా పెంచుతున్నాం. వాడికి ఇంకా అమ్మా నాన్న విలువ ఎక్కడ తెలుస్తుంది? మనలాగా బతికొచ్చినటువంటి బిడ్డ ఎవడైనా తల్లిని తండ్రిని మర్చిపోగలుగుతాడా? మర్చిపోయాడంటే వాడు మనిషి కాదు. ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో ఎంతమంది 24 సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను. ఎంతోమంది పదవీ విరమణ సభలు చూశాను, ఎంతోమంది ఆఫీసర్స్ని చూశాను. నైతిక విలువల గురించి ఒక సభని అవకాశంగా తీసుకుని చెప్పినటువంటి వ్యక్తిని మన ఎంఈఓ గారిని చూశారు. విద్యాబుద్ధులతో పాటు సమాజానికి మంచి అందించాల్సినటువంటి గురుస్థానం మహోన్నతమైనది అనేది చెప్పడంలో కూడా మా అక్క ఆరితేరు. నేను ఎక్కువ చెప్పుకుంటే బాగోదేమో కానీ మా అక్క గురించి మీ కొలీగ్స్ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఒక పండగ మనందరం సెలవు పెట్టేసి ఇంట్లో మనవాళ్ళతోనూ మనవరాళ్ళతోనూ అబ్బజగాళ్ళతోనూ అన్నదమ్ములతోనూ హాయిగా ఇంట్లో చేసుకుందాక మన ఊరు వెళ్ళిపోయి పండగ రోజున ఇంట్లో వాళ్ళందరినీ సాగొట్టి బళ్ళోకి తీసుకెళ్ళి ఆ బళ్ళో పండగ చేయాలి. మాకైతే ఆ పద్ధతి అది. నువ్వు ఉండరాళ్ళు ఇంట్లో చేసుకుని తింటే చాలదు, నా పిల్లలకు పెట్టాలి స్కూల్లో. నువ్వు అరిసెలు పొంగల్ వచ్చిందని ఇంట్లో చేసుకుంటే చాలదు, మా స్కూల్లో పిల్లలకు పెట్టాలి అరిసెలు. మరి ఎంతమందికి అంత గొప్పని సంస్కారం అవుతుందంటే అదంతా కూడా తల్లిదండ్రుల చదువే. ఈ సందర్భంలో ఇంకొక వ్యక్తిని కూడా తలుచుకోవాలి. మా అక్క అత్తమామలు లేని ఇంట్లోకి ఏం రాలా, అత్తమామలతో కూడిన ఇంట్లోకి వచ్చింది. గోపాలరావు గారు, మోహన్ రావు గారు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనుకున్నారు? ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళ ప్రేమను ఆప్యాయతల్ని అసలు మనం వేళతో కొలవలేదు. ఇంట్లోకి వస్తే ఈడేవాడరా బాబు, బావమరిది వచ్చి ఇంటిగా పడితే అంటున్నాడు, కోడల తమ్ముడు వచ్చినటువంటి భావన
వాళ్ళలో ఎప్పుడు చూసేవాడు అన్నారు మీరు. ఆప్యాయంగా మా మామయ్య గారు అయితే మీద చేసి గౌలింగ్ చేసుకుని ఎంత ముచ్చట పడిపోయేవాడు. మరి మా అత్తయ్య గారు మోహనమ్మ గారు అయితే చక్కగా వడ్డించి ఎంత రుచిగా చేసేదేవాడు వంటలు. ఇంకో ఇద్దరు తింటే ఆవిడకి సంతోషం. అవే లక్షణాలు కొడుకులకు వస్తాయి, అవే లక్షణాలు కోడళ్ళకి వస్తాయి, అవే లక్షణాలు మనవాళ్ళకి వస్తాయి. వీడెందుకు మా ఇంటికి వచ్చాడరా, ఎందుకు తినిపోయాడరా అనే భావన మనలో ఉంటే మన పిల్లలకు కూడా అవే అవుతాయి. ఏంటో ఈ ప్రపంచం ఎడిపోతుందో, ఎటు నడుస్తుందో, ఏమైపోతుందో ఎవరూ చెప్పలేం. కానీ ఉపాధ్యాయుడిగా మనం మాత్రం చేయాల్సిన పని ఏంటంటే భావితరానికి, జరిగిపోయిన తరానికి అనుసంధానకర్తలుగా ఉండి ప్రపంచాన్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత అయితే మన మీదే ఉంది అనేటువంటి విషయాన్ని అనుక్షణము గుర్తు చేసుకుంటూ పిల్లల పట్ల, తన యొక్క విద్యార్థుల పట్ల 100% విజయాన్ని సాధించింది మా అక్క. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నా మేడం గారు అన్నారు, తను ఏం చేసినా ఫోటోలో వాట్సాప్లో పెడుతూ ఉంటుందని. అబ్బా, ఆ పిల్లలతో కూడి ఆ పిల్లలకి వేషాలు వేసి వాళ్ళ పిల్లల చేత పండగలు చేయించి వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనేది లేకుండా ప్రతి కార్యక్రమాన్ని తనదగా చేసుకుని చేసినటువంటి ధన్యజీవి మా అక్క లక్ష్మీ కుమార్. ఇందాకే చెప్పాను మీకు, అసలు ఈ విద్యారంగంలోకి అడుగు పెట్టడానికి మూల కారణం, మూల పురుషుడు మా బావగారే. మరి ఈ సందర్భంగా ఆయనకి కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంచెం డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం మూలాన ఇవాళే హైదరాబాద్లో మా అన్నయ్య గారింట్లో కూడా చిన్న ఫంక్షన్ ఉండటం మూలాన కొన్ని చిన్న టైం అడ్జస్ట్మెంట్స్ కుదరకపోవడం వలన మా మిగతా సోదరులు ఇక్కడికి హాజరవ్వలేకపోయారు. కానీ అందరి ప్రాణాలు కూడా ఇక్కడే ఉన్నాయి. రాత్రి అందరం మాట్లాడుకున్నాం. ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటి వరకు సాఫీగా సాగిపోయినటువంటి ఈ జీవితానికి మా శ్రీమన్నారాయణ స్వామి వెనకాల ఉండి తప్పనిసరిగా మిగతా శేష జీవితాన్ని కూడా చక్కగా ఆనందమయం చేస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇందాక సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా అమ్మ, మా అక్క, మా చెల్లి అని చెబుతుంటే ఎంత ఆనందం వేసిందో. ఒక వ్యక్తిగా మనం అంతకన్నా విజయాన్ని ఏం ఆశిస్తాం? మనం పనిచేసే చోట మన కుటుంబ వాతావరణం ఉందంటే అది చాలు మనకి. 3 మండలాల ప్రజలు కూడా, 3 మండలాల కొలీగ్స్ కూడా, మరి 3 మండలాల్లో ఉన్నటువంటి ఆఫీసు వాళ్ళు, ఎంఈఓలు అందరూ కూడా చక్కని సహకారాన్ని ఇచ్చి ఆమె యొక్క సర్వీస్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మా కుటుంబం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్రులారా, ఎప్పటికీ కూడా మనం మర్చిపోని విధంగా ఫస్టే చక్కని కవితతో కర్తవ్య బోధన చేసినటువంటి ఎంఈఓ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని, అదేం చిన్న విషయం కాదు, ప్రతి వ్యక్తి కూడా వాడు విజయం సాధించాడు అంటే తల్లి తండ్రిని సరిగ్గా ఆనందంగా చూసుకోగలగటమైనటువంటి విషయాన్ని సమాజంలో ముందుకి సాగేలా చేస్తారని ఆశిస్తూ, మా జీవితానికి ధన్యతనిస్తూ మమ్మల్ని ఈ స్టేజ్ మీద ఇలా నిలబెట్టడానికి మా అమ్మా నాన్నలతో పాటు కృషి చేసినటువంటి మా అక్క బావలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్. తెలియజేయమంటే హృదయం ద్రవించేలాగా స్పీచ్ ఇచ్చారు, చాలా బాగుందండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సంధికాలం అంటే, సంధికాలం అంటే మన పాత జనరేషన్ చాలా కష్టాలు పడ్డారు. ముందు జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు. మన పిల్లలు మనం కష్టపడకూడదని పెంచుతున్నాం, కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియట్లేదు మనల్ని. ఈ సంధికాలంలో మన మీద బాధ్యత ఎక్కువ ఉంది, తల్లిదండ్రుల మీద.
మనం పిల్లలకి కష్టంగానే పెంచాలి, కష్టాలు తెలియజేయాలని నేను నమ్ముతున్నానండి. అందువల్ల ఈ వృద్ధాశ్రమాలు ఇవన్నీ వస్తున్నాయి, పుడుతున్నాయి కూడా. దీనికి అందరికీ మన బాధ్యత ఎక్కువ ఉందని ఎంపీ గారు మనకు గుర్తు చేసేవాళ్ళ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎల్లప్రాడు భాస్కర్ ప్రసాద్ గారు రాలేదు. జిఎస్ఎస్ఆర్కే ప్రసాద్ గారు అండి నిత్యం. ఇంకెవరు? విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి మేడం గారు సరే రైట్ మేడం. గౌరవనీయులైన గుంటూరు మండలం ఎంఈఓ గారికి నాకు మాటలు రావటం లేదు. మా టీచర్ గారిని నేను చాలా మిస్ అయ్యాను. అందులో టీచర్ గారి వాళ్ళ బ్రదరు చెప్పిన దానికి కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా సందర్భాల్లో టీచర్ గారు మేము ఈ విషయాలను చర్చించుకున్నప్పుడల్లా, కొంచెం ఖాళీ దొరికినప్పుడల్లా కళ్ళ నీళ్ళు అలా వెళ్తూ ఉండేవి. ఇప్పుడైతే అసలు ఇంకా నేను ఆ మూడు నుంచి బయటికి రాలేదు. కార్యక్రమం సమయంలో రావడం జరిగింది. వేదికను అలంకరించిన పుణ్య దంపతులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎందరో మేధావులు, విద్యావంతులు, శ్రేయోభిలాషులకి నా హృదయపూర్వక నమస్కారాలు. టీచర్ గారితో నా మొదటి పరిచయం పొట్టిపాడు నుంచి 2017లో జనరల్ ట్రాన్స్ఫర్స్లో మచిలీపట్నం కౌన్సిలింగ్లో ఇక్కడే ఉన్నారు నాగమణి గారిని తీసుకొచ్చి పరిచయం చేసి, మీకు కరెక్ట్గా ప్లేస్ చెప్తారు, మీకు ఒక టీచర్ గారిని పరిచయం చేస్తానని చెప్పి తీసుకొచ్చారు. బాపులపాడు ఇందిరానగర్ కోరుకుంటాను అని ఏదో చెప్తుంటే, వద్దండి మేడం గారు, ఇది దగ్గర ఆత్మూరు బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, నేను అదే తీసుకున్నాను, మీరు కూడా రండి అంటే, నేను చిన్నదాన్ని అయినప్పటికీ కూడా టీచర్ గారు నా మాట మీద నమ్మకంతో ఆ రోజు కౌన్సిలింగ్లో ఆత్మూరు ఫోర్త్ వార్డ్ని కోరుకోవడంతో ఒక మంచి సహోపాధ్యాయునితో 3 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. జనరల్గా మనందరికీ తెలుసు, మనం వృత్తిని చేసుకుంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు, కొంతమంది ఎందుకులే అవసరమా, అంత ఎక్కువ చేయడం అవసరమా అని ఇలాంటి కామెంట్స్ అందరం ఫేస్ చేస్తున్నాను. అయితే ఆ టైంలో అవునా అనుకుని మనం అటు ఇటు సందిగ్ధం ఉన్న టైంలో టీచర్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. చేద్దాం టీచర్ గారు, మనకెందుకు, ఎవరేమనుకున్నా మనం చేయాలనుకుంది చేద్దామన్నారు. ఆ రోజు శిథిలావస్థలో ఉన్న పాఠశాల, ఖాళీ గదులు, ఖాళీ గోడలు, ఖాళీ చేసిగా ఉన్న ఇల్లుని నిజంగా ఇప్పుడు అందరూ చెబుతుంటే విన్నారేమో, నేను కళ్ళతో చూశాను. 57 ఇయర్స్లో టేబుల్ వేసుకుని టేబుల్ మీద ఇద్దరం ఎక్కి గోడల మీద స్లోగన్స్ రాశారు. ఎన్నిసార్లు ఎక్కి దిగాల్సి వచ్చిందో ఒక్కొక్క గోడ మీద చుట్టూ రాయటానికి, పాత గోడ. నాతో పాటు టీచర్ గారు కూడా ఎక్కారు. అప్పటికే నేను కొంచెం మునుగుతున్నాను, అమ్మ అయ్యా నేను ఎక్కలేను దిగలేను అన్న ఫీలింగ్లో ఉన్నాను. కానీ టీచర్ గారిని చూసి నాకు స్పిరిట్ వచ్చింది. టీచర్ గారు నాకంటే పెద్ద, నేను ఎక్కుతాను చూడండి టీచర్ గారు. అలా టీచర్ గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కుటుంబ విషయాలు కానీ, సలహా సహకారాలు కానీ, ఏదైనా సరే ఆ స్కూల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మేడం గారు అందరూ చెప్పినట్టు, మేడం గారు వెనకాల సార్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు గారు తప్పనిసరిగా వాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనకి అలాంటి సహకారం లేకపోతే మనం బయట వచ్చి ఎన్ని చెప్పుడుతున్నప్పటికీ చేయలేము, మన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించలేము. వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మేడం గారికి. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, టీచర్ గారు రిటైర్మెంట్ కొడుకు కోడలు మనవాళ్ళతో ఆనందంగా చక్కగా ఉండాలని. రిటైర్మెంట్ అనేది అఫీషియల్గా మాత్రమే అయ్యింది, కానీ నా దృష్టిలో టీచర్ గారు రిటైర్ అవ్వలేదు. మాకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆవిడ అలాంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఈ చివరి ఇంకా బాగా రిటైర్మెంట్ గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ స్కూల్ నుంచి నేను ఆ నేమ్స్ నమోదు చేయలేకపోవడం అన్న ఒక్క చిన్న తప్పిదం వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి 70 కోట్ల
కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవడం వల్ల ఇంకా టీచర్ గారికి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్ చేయలేకపోయాం. ఆ అవకాశం నాకు భగవంతుడు ఇవ్వనందుకు బాధపడుతూ ఇప్పటికైనా ఈ మాత్రమైనా టీచర్ గారిని చూసినందుకు సంతోషిస్తూ నాకు ఇచ్చిన అవకాశం. వేణు గారు కొంచెం లేట్గా వచ్చిన లేటెస్ట్గా మీ స్పందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. వేదికను అందించిన పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు, మండల విద్యాశాఖ అధికారి అంటే ఈయన, ఒక ఉపాధ్యాయుడు అంటే ఆయనే, ఒక నాయకుడు అంటే ఆయన ముందు ఆయన పక్కన కూర్చునేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు లక్ష్మీ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎట్లాంటి ఎంఈఓ ప్రతి మండలానికి ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది సార్ని చూస్తూ ఉంటే. ఆయన స్కూల్స్కి విజిట్ అంటే కొంచెం ఒక లక్ష్మీ కుమార్ మేడం గారికి చెప్తాను, మేడం గారు చెప్పే ముందు ఒక రెండు ఆ సార్ పక్కన మనం కూర్చొనే అవకాశం భాగ్యం లేట్గా వచ్చినా కానీ నాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చేతులు కూడా వణికిపోతా ఉన్నాయి. అట్లాంటి విద్యావేత్త సారు, వేదిక నుంచి పెద్దలు, ఈ సమావేశానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లక్ష్మీ కుమారి గారు ఒరే తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తారు. అట్లాంటి సోదరభావం ఇద్దరికి మేడం గారికి నాకు కూడా ఉంది. ఒక మంచి టీచరు పిల్లల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి తన 30 సంవత్సరాల ఈ ఉపాధ్యాయ జీవితంలో ఎందరో విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చి ఇటువంటి ఉపాధ్యాయురాలు నాకు చాలా ఆదర్శం. ఇట్లాంటి టీచర్స్ని రోల్ మోడల్గా తీసుకొని నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాను. ఇట్లా మనకు ఇక్కడ ఆదరైన వాళ్ళు చాలామంది ఉన్నారు. రత్నాదేవి గారు, మిగతా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాకు బాగా ఆదర్శం. అంటే మంచి ఉపాధ్యాయులు. అట్లాంటి ఉపాధ్యాయులను ఎంకరేజ్ చేసే ఎంఈఓ గారు మన వెంకటరత్నం సార్. అట్లాంటి ఎంఈఓ గారు మాకు లేకపోవడం, వచ్చే సంవత్సరం సార్ ఈసారి ట్రాన్స్ఫర్స్లో మీరు ఆగిపల్లి మండలానికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాను. 3 గంటల మండలం అని చెప్పంటే ఒక అప్రిషియేషన్. ఒక ఉపాధ్యాయుడు సాధిస్తే, ఒక విద్యార్థి సాధిస్తే అభినందించేటటువంటి తత్వం మన ఉపాధ్యాయులనే లేదు. కానీ సారు ఇట్లా కాదు, ఎట్లా కనపడ్డా, ఎప్పుడు కనపడ్డా కానీ ఉపాధ్యాయుల గురించి, రాష్ట్ర గురించి అంతా కూడా చాలా పెట్టినాను. సార్ గురించి అంతా. సార్ మేడం గారికి వస్తే ఆగిపల్లిలో చాలా చక్కగా ఉపాధ్యాయురాలుగా, రిసోర్స్ పర్సన్గా చేశారు. చక్కగా వాళ్ళ మనవరాళ్ళతో శాస్త్ర జీవితం అంతా కూడా సుఖవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రావచ్చు. వేదికను అలంకరించినటువంటి మన కర్త, ఈరోజు కార్యక్రమానికి కర్త అయినటువంటి మన టీచర్ గారు లక్ష్మీ కుమారి గారికి, అలాగే మన రాష్ట్ర ఎంఈఓ గారి సంఘం అధ్యక్షులు వెంకటరత్నం సార్కి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే వేదిక సమావేశానికి ఇచ్చేసినటువంటి తోటి ఉపాధ్యాయులకు, బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. సరే, అంతకుముందు అదే స్కూల్లో మా మిస్సెస్ పనిచేయడం, ఆ విధంగా టీచర్ గారితో నాకు పరిచయం ఏర్పడటం, ఆమె తర్వాత సంఘ కార్యక్రమాల్లో ఆమె యొక్క మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండటం,
తర్వాత ఏదైనా చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే మాకు సంఘపరంగా అడగటం. సో ఈ ర్యాప్ అనేది మా మధ్య డెవలప్ అయ్యి, సో మేడం గారు నన్ను ఒక చిట్టి తమ్ముడు అనే ఒక చిన్న ఒక బిరుదు లాంటిది నాకు ఇచ్చి, చిట్టి తమ్ముడుగా ఒక తమ్ముడిగా నన్ను ఆశీర్వదించడం నిజంగా నాకు ఆశీర్వదకరం. థ్యాంక్ యూ టీచర్ గారు. మీ యొక్క మీ టీచింగ్ వే అనేది మా టీచర్ గారి ద్వారా నేను తెలుసుకుంటూ ఉంటాను, చూస్తూనే ఉంటాను, రెగ్యులర్గా వస్తాను కాబట్టి మీ స్కూల్కి కూడా. సో మీ టీచింగ్ వే అనేది అందరికీ తెలిసిందే, ఇంకా చాలా వరకు చాలామంది చెప్పారు. మీ వ్యక్తిగతం అనేది ఇందాక మీ బ్రదర్ చెప్పిన మాటలు విన్నాను, వెరీ ఇన్స్పైరింగ్. సో చాలా అటువంటి అక్క అందరికీ ఉండాలి. అటువంటి అక్క ఉంటే కనుక కుటుంబాలు చాలా బాగుంటాయి. సో మీరు ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం ఒక ఎత్తు. ఇక ముందు మీ ప్రయాణం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సార్తో, ముఖ్యంగా సార్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలపాలి. మీకు మోటివేషనల్, మీకు సపోర్ట్, అటువంటి భర్త దొరకడం అనేది చాలా రేరు. అటువంటి భర్త లభించినందుకు మీకు నిజంగా మీరు ధన్యులండి. సో ఇటువంటి మీరు ఇక తర్వాత భవిష్యత్తులో మీ యొక్క పదవి విరమణ అనంతరం జీవితం అనేది చాలా హాయిగా గడపాలని, మీ మనవలతో మీ యొక్క జీవితం అనేది హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఆత్మీయ సోదరులు, ఎస్టీయూ సంఘ నాయకులు, గౌరవనీయులు శ్రీ సిహెచ్ సురేష్ గారికి ఆత్మీయ స్వాగతం. ఆయన స్పందన తెలియజేస్తారు. సన్మాన గ్రహీతలు లక్ష్మీ టీచర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి నేను కూడా ఆహ్వానితుల్లో ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది. టీచర్ గారు ఆగిరిపల్లిలో చేసిన కాలంలో టీచర్ గారు, నేను నూజివీడు మండలం నుంచి రావడం జరిగింది ఆగిరిపల్లికి. అతి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞాపకాలని పోగు చేసుకోవడానికి టీచర్ గారు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆ పాఠశాలలో టీచర్ గారు చేస్తున్నటువంటి సందర్భంలో అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పిల్లల్ని ఆకర్షించడం కోసం ప్రతి కార్యక్రమాన్ని కూడా వినూత్న తరహాలో, సంక్రాంతి వస్తే సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలతో, అలాగే జాతీయ పండుగలను నిర్వహించడం కానీ, లేదా క్రిస్టియన్ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ, వేటినైనా సరే పిల్లల్ని ఆ పండుగల గురించి చెప్తూ చక్కని ఒక సంప్రదాయానికి సమైక్యత, సమానత్వం, ఇలాంటి సెంట్రల్ ఐడియాతో అనేక వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు కూడా క్యాంపెయిన్కి వెళ్ళినా చక్కని స్వాగతం పలికి, మంచి ఆతిథ్యం ఇచ్చి, ఆదరించి సాగనంపేవారు. ఎప్పుడు తమ్ముళ్ళగా మమ్మల్ని అందరినీ తమ్ముళ్ళగా భావించేవాళ్ళు, మేము అక్కలాగానే భావించేవాళ్ళు. చక్కని ఉపాధ్యాయ వృత్తికి ఒక సరస్వతీ దేవిలాగా గుర్తించేటట్టుగా ఆవిడ ఆహార్యం కానీ, ఆవిడ పిల్లలతో మెలిగేటటువంటి తీరు కానీ చూసి నేర్చుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి చైతన్య మూర్తిగా ఉండేటటువంటి వాళ్ళు. మేము ఎక్కువగా టీచర్ గారు అతిశక్తి కాదేమో కానీ నవలలో చదువుతూ ఉండేవాడిని నేను. మాదిరెడ్డి సులోచన, ఎద్దనపూడి సులోచనారాణి, ఆరేకపూడి కౌశల్యదేవి, వీళ్ళ నవల్స్ చదువుతూ ఉండేవాళ్ళం. టీచర్ గారు ఒక అక్క, మాకు అక్కలాగానే భావించేవాళ్ళం. ఆ కథానాయిక గుర్తొస్తూ ఉండేవాళ్ళు ఆవిడని చూస్తే. మరి అది ఆవిడ చేసే పనుల ద్వారా కానీ, ఆవిడ ప్రవర్తించే విధానం ద్వారా కానీ ఒక మంచి మనిషి, మంచి సర్వీస్ని ఇచ్చారు.
ఇంత చక్కని సర్వీస్ నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు, ఉన్నత శిఖరాలకు చేర్చారు. అదే ఆవిడకి జీవిత సాఫల్యంగా భావిస్తూ ఉన్నాను. మరి ఈ రిటైర్మెంట్ అనంతర జీవితం మంచి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సరే, అందరూ చెప్పేశారండి, ఎవరికి అయిపోయారు. నా టైం వచ్చింది. నేను కూడా ఆయన ఎవరు కదండి, మా అన్నయ్య గారు, మా వదిలి గారు. మా అన్నయ్య వదిలి గారి గురించి మీరందరూ స్కూల్ వాతావరణం, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. వాళ్ళ బ్రదర్ అయితే వాళ్ళ చిన్నప్పుడు లైఫ్ గురించి వాళ్ళ గురించి చెప్పారు. నాకు తెలిసినంత వరకు మా వదిన మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆవిడ ఎలా ఉంది, ఎలా నడవడిక, ఆవిడ పరిస్థితి, ఆటుపోట్లు, అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎలా ఉంది అని కొంచెం మీకు కొద్దిగా వివరిస్తాను సరదాగా. లక్ష్మీ కుమార్ గారు నాకు వదిన గారు అవుతారు. ముందుగా వదిన గారికి అభినందనలు, అన్నగారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా 12 గంటలు ఆవిడ కనపడేది, ఇక నుంచి 24 గంటలు మీ ఎదురు కూడా కనపడుతూ ఉంటుంది. అందుకే మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఒక కుటుంబం సక్సెస్ కావాలంటే ఆ ఇంటి మాతృమూర్తి వల్లే అవుతుందండి. సక్సెస్ ఎప్పుడు ఆడవాళ్ళదే, వాళ్ళ వల్లే సక్సెస్. మగవాడికి 25% అండి, మగవాళ్ళ వల్ల సక్సెస్ అయితే 25%, 75% మాతృమూర్తి వల్లే అవుతుంది. అలాగే ఎందుకనంటే ఈ ఆడదాని వల్ల ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటారు, కాకులు వస్తే చుట్టాలు వస్తారంటారు, భార్య వస్తే చుట్టాలు పోతారంటారు. ఇంటి భార్య, ఇంటి స్త్రీ చక్కగా ఆదరణగా అందరిని ఆదరించడం, ఆప్యాయంగా పెట్టడం, తినాలి చేసేవాళ్ళే చాలే అలా అనకుండా తాను తిన్నాను, ఇంకేమైనా పెట్టినా, ఇంకేమైనా చేసి ఉన్నా, ఇలాగా వదిలి గారు వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పెట్టాలి, తినిపించాలి, ఆ కోరిక అనమాట ఆవిడకి. మమ్మల్ని మరుదుల్లాగా చూసుకోవాలి, వాళ్ళ తమ్ముళ్ళలాగానే చూసుకుంది పాపం. ఆవిడ ఎప్పుడు మరిది అని దూరం పెట్టి ఎప్పుడు చూడలేదు ఆవిడ, అంత ప్రేమ అనమాట. సరే, మా అన్నయ్య గారి జీవితం ఎలాంటి జీవితం అంటే సహచరిణి భావన అంటారు. అంటే ఒక భార్య సహచరిణి అంటే, రాముడు పెళ్ళైన తర్వాత అప్పగింతలు అయిపోయి రథంలో కూర్చుని ఉంటాడు. సీతాదేవి వాళ్ళ అమ్మగారితో కాసేపు మాట్లాడి ఆవిడ ఏదో మంచి మాటలు నాకు చెప్పి పంపించి రథం ఎక్కిస్తుంది. రాముడు అప్పుడు అడుగుతాడు, ఏం చెప్పింది మీ అమ్మగారు అని అడుగుతాడు. ఒక దాసిలాగా ఉండమని అంటే మీ దగ్గర ఆ భావంతో ఉండమంది, ఆయనకి ఆ భావంతో సేవ చేయండి. చిచి నాకు వద్దంటాడు రాముడు. అలా అయితే ఏం చేయాలో చెప్పండి, అలాగే చేస్తానంటుంది. సహచరిణి భావన అదేంటంటే, సహచరిణి భావన అంటే కష్టంలోనూ సుఖంలోనూ ఏదైనా సరే నువ్వు నా పక్కనే ఉండాలి, అది సహచరిణి భావన అన్నమాట. ఆ భావంతో నువ్వు నాతో కాపురం చేయాలంటే అప్పటి నుంచి ఆవిడ పాపం వనవాసం దాకా కూడా పాపం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ, అడవులకు వెళ్తే అడవులకి అలాగే వెళ్ళింది ఆవిడ. అదే సేమ్ భావన మా వదిలి గారితో, మా అన్నయ్య గారి గురించి సహచరిణి భావన. ఆయన ఏదంటే అది, ఆయనకి ఏ రోజు నో చెప్పడం కానీ అసలు నేను చూడలేదు, అడ్డు చెప్పడం నేను చూడలేదు. ఆయన కష్టమైతే కష్టం, సుఖమైతే సుఖం, ఆవిడ తోడుగా అండగా ఉందండి. నిజంగా చెప్తున్నా అండి, వ్యక్తి జీవితం సుఖంగా ఎవ్వరికి సాగదండి. చాలా ఆటపోట్లు, ఎన్నో హార్టిల్స్ వస్తాయి జీవితంలో. అలాంటి హార్టిల్స్ చాలా తగిలినాయి, చాలా దెబ్బలు తగిలినాయి జీవితంలో. సుఖంగా ఏం సాగలేదు వీటి జీవితం. చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక విధంగా చెప్తా, ఒక చిన్న కథ చెప్తారు. ఒక హిమాలయాల్లో ఒక సాధకుడు సుందర్ సింగ్ పాల్ అని ఆ సాధకుడు వెళ్తూ ఉంటే ఒక అగ్ని రాచుకుంటుంది. అడవి అంతా, అడవి ఫుల్ దట్టమైన అడవిలో రాచుకుంటే బాగా మంటలు వచ్చేస్తుంటాయి. మంటలు వచ్చేస్తుంటే ఒక చెట్టు మీద ఒక పిట్టల కోడి ఉంటుంది, దాంట్లో 3 పిట్టలు ఉంటాయి. ఆ తల్లి చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఆ మంటలు వచ్చేస్తుంటే ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, దాని బాధ విపరీతమైన బాధ. తిరుగుతుంది, మంటలు ఇంకా దగ్గరికి వచ్చేస్తాయి. దీని
చెట్టు దగ్గరికి వచ్చేస్తే ఇక చివరికి ఏం చేస్తుందంటే ఆ తల్లి పక్షి ఇక రెక్కల్ని మొత్తం మూసేసి పిల్లల్ని మూసేసి దాని మీద కూర్చుండిపోతుంది. ఆ మూడు పిల్లల మీద ఆ మంటలన్నీ వచ్చి దాని కాపం ఆ మంటల్లో కాలిపోతుంది. అది మాతృ హృదయం అన్నమాట. అలాగా వీళ్ళ ఫ్యామిలీ కోసం ఆవిడ రెక్కల్ని అడ్డుపెట్టి ఎన్నోసార్లు కాపాడింది. నేనున్నాను, మీకేం భయం లేదని చెప్పి మా అన్నయ్య గారిని ధైర్యం చెప్పి ఆవిడ ఆ రెక్కల్ని అడ్డుపెట్టి ఆ ఫ్యామిలీని కాపాడి వాళ్ళకి ఇంత స్థాయిలో నిలబెట్టిందంటే ఆ ఫ్యామిలీని మా వదిలి గారు పేయించాలంతా చాలా గొప్పగా నిలబెట్టేసింది ఆవిడ. ఈ రోజుల్లో భార్యను చూస్తున్నాం చాలామంది, ఏం పెట్టేవలే, ఏం చేసేవలే, నువ్వు చేసింది ఇలాంటి పిచ్చి మాటలు చాలా వింటున్నాం. కానీ మా వదిలి గారికి ఒక్క మాట నేను ఏ రోజు వెళ్ళలేదు. అలాంటి మాట నేను చేశాను, నేను చిన్న ఇంకా చేసినా కూడా ఆవిడ ఏ రోజు గొప్ప చెప్పుకోదు. ఆవిడ అంతా అన్నయ్య మా కోసం ఆయనే కదా కష్టపడింది అంటుంది. ప్రతిదీ అన్నయ్య గొప్పతనమే చెప్తుంది. ఎప్పుడు ఆవిడ గొప్పతనం ఒక్కటి కూడా నాకు చెప్పినట్టు నాకు తెలియదు. అలాగా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అన్నయ్య వదిలి గారి గురించి చాలా ఉంది. పాపం అన్నయ్య కూడా ఎంత ప్రేమగా చూసేవాడంటే వదిలి గారిని అంత ప్రేమగా చూశాడు. మా అమ్మ చెప్తుంటుంది, అరే శాఖలను చూసి నేర్చుకోరా, వదిలిని అలా బాగా చూస్తున్నాడు, అలా చూడాలని భార్య నువ్వు తిట్టద్దు కొట్టద్దు నాకు అలా చెప్పేది అనమాట. మా అమ్మగారు అంత ప్రేమగా చెప్పేది. అలాగే అన్న వదిలి గారి జీవితం, రిటైర్మెంట్ జీవితం ఇంకా సంతోషంతో సాగిపోవాలనుకుంటూ నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పరా వివేకానందుడు గాంధీ మహాత్ముడు మీ శిక్షణతో గాంధీ మహాత్ముడు మీ శిక్షణతో మహనీయులైరి చల్లని చూపుతో మెల్లని బోధతో చల్లని చూపుతో మెల్లని బోధతో ఉల్లములన్నీ గెలిచిన మీరా వందనమిదే గొనుమా గురువర్య మందస్మితవదనా పాదాభివందనమిదే గొనుమా గురువర్య వందనమిదే గొనుమా గురువర్య. రత్నాదేవి గారు కూడా ఒక పాట పాడితే ఒక కీర్తన ముద్దుగారే యశోద ముంగిట ముచ్చము వీడు దిద్దరాని మహిమల దేవకి సోదరుడు ముద్దుగారే యశోద
మాణికము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే సోద రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మిసి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సంధుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సంధుల వైడూర్యము గతి గాజే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు నిద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్య పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము వారుని వలతి నీగే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు నిద్దరాని మహిమల దేవకీ సుతుడు నిద్దరాని మహిమల దేవకీ సుతుడు లక్ష్మీ కుమార్ గారి సన్మానం చేసిన వాళ్ళందరూ వరుసగా వచ్చి సన్మానం చేసేయాలి. ఇప్పుడు ఎవరు మేడం మీ పేరు చెప్పండి. ఒకసారి శ్రీదేవి టీచర్ గారు అమ్మా ఒకసారి లక్ష్మీ కుమార్ గారి గురించి ఇలా చూడరా మేడం గారు ఒకసారి అభినందన గ్రహీత చూడండి మీ పక్కన. నుంచోండి ఇలా చూడండి ముందు రండి కొంచెం ముందు రండి ఇలా చూడండి ఒకసారి వేదికను అలంకరించిన మా ఫ్రెండ్కి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ఆవిడ కుటుంబ సభ్యులు అందరూ నిండు నూరేళ్ళు ఆవిడ అనుకుంటున్నాను. అలాగే ఆవిడ చూసినప్పుడల్లా ఆవిడ చొప్పరమెట్లు వచ్చినప్పుడు నేను హెచ్ఎంగా పనిచేశాను. నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. అందరూ వచ్చారు. అయితే ఆవిడ ఎలాగా పరిచయం నాకు అంటే ట్రైనింగ్లో కలిసేవాళ్ళం మేము ఎక్కువ. ఏ ట్రైనింగ్లో 2 ట్రైనింగ్లు కలిసాను. అప్పటి నుంచి ఏంటో ఆవిడ నాకేదో దగ్గర మనిషిగా అనిపించి ఫ్రెండ్ అయ్యింది బాగా. మెసేజ్ పెట్టుకోవడం, ఇద్దరం కలుసుకున్నప్పుడల్లా సంతోషంగా ఉంటాం. అలా అలవాటు అయిపోయింది. ఇక ఏంటో ఒక బంధం అలాగా. ఇలా చూడండి మేడం ఒకసారి స్మైల్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ ఇక్కడ ఈ క్యాంప్ రిటైర్మెంట్ అభినందన సభ చాలా చక్కగా జరిగింది. తను ఫస్ట్ నుంచి కూడా అన్ని విషయాల్లో స్ఫూర్తితో ఉండేది, కుటుంబ పరంగా ఉన్నది, అందరి విషయాల్లో సక్సెస్ అయింది. ఈరోజు వాళ్ళ టీచర్స్ చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు అసలు. చిన్నప్పుడు లైఫ్లో అట్టనే ఉంది. తర్వాత ఇప్పుడు కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకుని లక్ష్మీ కుమారి సక్సెస్ఫుల్ అనిపించింది. చక్కగా చివరి జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మా శ్రీదేవి టీచర్ గారు రండి. మేడం గారు మాస్క్ కొంచెం దగ్గర నుంచి చూడండి ఒకసారి. శ్రీదేవి టీచర్ గారు సన్మాన పత్రం రాశారు, చదువుతారు. బాబు ఫ్రంట్కి
అయ్యేసరికి బాబుని తిరగమని చెప్పు. మాస్క్ తిన్నాను. నాన్న ఎక్కడ చూడాలి? వాళ్ళకి బట్టలు తీసుకోవాలి ఇప్పుడు. ఒకసారి నాన్న ఇలా చూడండి, ఒకసారి స్మైల్. ఇక్కడ చూడండి స్మైల్. మేడం గారు మాస్క్ తీరా. డాడీ లక్ష్మీ గారు బాబు అదే చెప్పాను సార్ కొంచెం సార్ సార్ గారు ఇక్కడ చూడండి. కొడుకు మేనత్త గారు అబ్బాయి భార్య ఫోటో తీయించారా? ఫోటో మామూలు ఆల్బమ్ అంటే ఇలాగా ఫోటో నెక్స్ట్ శివకుమార్ గారు శివకుమార్ గారు సన్మానం పెడితే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. సార్ ఒకసారి చప్పరమెట్లు ప్రస్తుతం టీచర్ గారితో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీళ్ళు. మీరు కూడా మేడం రండి, దగ్గర రండి. శివకుమార్ గారు, శ్రీదేవి గారు, శివలక్ష్మి గారు టీచర్ గారికి సన్మాన పత్రాన్ని, నూతన వస్త్రాలని తీసుకొచ్చి బహుకరిస్తున్నారండి. అది పర్లేదు, ప్లేట్ ఒక్కరు పట్టుకుని ఇలా చూడండి, ఇలా చూడండి. ఇద్దరు అన్నయ్యలకు ఒక అక్కకు ముద్దుల చెల్లిగా విద్యాభ్యాసం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే సాధించాలనే సంకల్పం, ఆసక్తి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేనట్టు నిరూపిస్తూ భర్తగారైన శ్రీ కొప్పాక సోమశేఖర్ గారి సలహాలు, సూచనలతో మరియు సహాయ సహకారాలతో ఇంటర్ విద్యను, వివాహ బంధానికి విలువలు జోడిస్తూ శ్రీ కొప్పాక సోమశేఖర్ గారితో వివాహ బంధంతో ఒక్కటి కాబడి వారి అన్యోన్య దాంపత్యానికి తీపి గుర్తులుగా వంశీకృష్ణ మరియు జ్యోతిర్మయులకు జన్మనిచ్చి భర్త అండదండలతో తాను విద్యావంతురాలిగా ఎదగడమే కాకుండా తన వంశాంకురాలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్ది వారిని అభివృద్ధి పదంలోకి నడిపించిన తీరు అమోఘం. లక్ష్మీ కుమారి గారు ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో, అమితమైన ఆసక్తితో, మొక్కవోని దీక్షతో, అంకిత భావంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా 1998 సంవత్సరం ఆగస్టు 17వ తేదీన వీరులపాడు మండలం తాటిగుమ్మి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి అక్కడ మరియు ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసి అక్కడి విద్యార్థులకు ఓర్పు నేర్పుతో వినూత్న పద్ధతులలో విద్యాబోధన చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు కారణమైన ఘనత మీ సొంతం లక్ష్మీ కుమారి గారు. ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించి కోడలిగా అత్తింటి కీర్తిని ఇనుమడింపచేసి అనుకోగల ఇల్లాలిగా బాధ్యత గల తల్లిగా విభిన్న పాత్రలను పరిపక్వతతో నిర్వహించి కుటుంబ వ్యవస్థను పటిష్టపరిచి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించి తనలోని మానవత్వాన్ని పరిమళింపజేసి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా 2016 సంవత్సరంలో నిలిచి తన 30 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ మజిలీని ముగిస్తూ ఉంగుటూరు మండలం ఆకుకూరు ప్రాథమిక
పాఠశాల నందు నేడు పదవీ విరమణ చేయుచున్న శ్రీమతి ఎల్లాప్రగడ లక్ష్మీకుమారి గారికి ఇవే మా సుగంధ పరిమళాల పదవీ విరమణ శుభాకాంక్షలు. విద్యార్థులకు అమ్మల, ఉపాధ్యాయులకు స్ఫూర్తి ప్రదాతలా నిలిచి సంస్కారాన్ని రంగరించి వ్యక్తిత్వాన్ని నిర్మించి విద్యను బోధించి విజ్ఞానాన్ని పెంపొందించి సుశిక్షితులైన పౌరులను అందించి ఉపాధ్యాయ కీర్తిని ఆకాశమంతా ఇనుమడింపజేసిన మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీరు అందించిన విజ్ఞానం దేశ అభివృద్ధికి సోపానాలుగా మారే క్రమాన్ని కనులారా వీక్షించడానికి ఆ దేవుడు మీకు నూరింతలుగా ఆరోగ్యకరమైన ఆయుష్ను, ఆనందదాయకమైన జీవితాన్ని ప్రసాదించాలని, కుటుంబ సభ్యుల మధ్య మనవలు మునిమనవలతో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ అభినందనలతో పూర్వ పాఠశాల సహచర ఉపాధ్యాయులు ఎంపీయూపీ స్కూల్ చొప్పరమెట్ల ఆగిపల్లి. స్కూల్ విడివిడిగా ఫ్రెండ్షిప్. మేడం చూడండి, పట్టుకోండి సార్, పట్టుకుని గారు జయలక్ష్మి గారు ఆత్మీయంగా లక్ష్మీకుమారి గారిని నూతన వస్త్రాలతో సత్కరించుకుంటున్నారండి. ధన్యవాదాలు. గారికి ఆగిరిపల్లి మండలంతోనే అనుబంధం ఎక్కువ నాకు తెలిసి. ఏ టీచర్ గారు? లక్ష్మీకుమారి గారు ఆగిరిపల్లి మండలంతోనే అనుబంధం ఎక్కువ, అందుకని ఆగిరిపల్లి మండలం నుంచి ఎక్కువ కనిపిస్తున్నారు. నెక్కలం గొల్లగూడ నుంచి టీచర్ గారు ఝాన్సీ గారండి నూతన వస్త్రాలతో టీచర్ గారిని సత్కరించుకుంటున్నారు. ధన్యవాదాలండి. ఒకసారి కలుమూసారు టీచర్ గారు చాలా ఆత్మీయంగా ఉంటారండి టీచర్ గారు. ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లాగా, చెల్లిలాగా అలా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు టీచర్ గారు. నాకు కూడా చాలా తక్కువ పరిచయం అయినా కానీ ఆవిడతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. పరిచయం తక్కువ, అనుబంధం ఎక్కువ. టీచర్ గారి మనసులో ఆనంద భాష్పాలు కూడా బాగా కనిపిస్తున్నాయి మా కింద నుంచి. నేను ఒక్కటే ఫీల్ అవుతాను, ఆవిడ ఎంతో ఇష్టపడే ఉపాధ్యాయ వృత్తిని మిస్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు ఫీలింగ్ కదా. టీచర్ గారు జ్యోతి గారండి ఇప్పుడు మరి ప్రెసిడెంట్ విజయవాడ రూరల్లో పనిచేస్తున్నారు. చొప్పరమెట్ల టీచర్ గారితో పనిచేసినటువంటి అనుబంధం. వారు టీచర్ గారిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు నూతన వస్త్రాలతోటి. ధన్యవాదాలండి. టీచర్ గారితో ప్రతి ఒక్కరికి చాలా ఆత్మీయమైన అభిమానం అనమాట. మనసులో నుంచి అది కనిపిస్తుంది, ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. టీచర్ గారిలో కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చి నేను మాట్లాడిన ప్రతి ఒక్కరిలో నా ఆత్మీయత కనిపిస్తూ ఉంది. ఓకే టీచర్ గారు ఫస్ట్ పుట్టింగ్ వీరులు. నా పేరు పద్మశ్రీ అండి. వీర్లపాడు మండలంలో ఫస్ట్ టీచర్ గారు మేము అందరం ఒకేసారి జాయిన్ అయ్యాం 98లో. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఇట్లాగే ఉంది. తను లక్ష్మీరాణి, తను కూడా వీర్లపాడు మండలంలోనే టీచర్ గారితో ట్రావెల్ చేసాం మేము. ఎంత ఆత్మీయంగా వచ్చి టీచర్ గారిని నూతన వస్త్రాలతో సత్కరించుకుంటున్నారు. ధన్యవాదాలండి. టీచర్ గారు వీరులపాడు ఆగిరిపల్లి మండలంలో మా సిస్టర్తో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయుని బృందం నిర్మల గారు, కిరణ్మయ్య గారు, అనురాధ గారు, వీరందరూ కూడా చక్కగా నూతన వస్త్రాలతోనూ దుశ్శాలతోనూ తిలకధారణ చేస్తూ మెమంటోని ఇస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని చక్కగా సభ మీద పంచుకుంటున్నారు. సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా లక్ష్మి గారు ఫోటోకి సహకరించండి. ధన్యవాదాలమ్మా. శాలువాతో సత్కరిస్తున్నారండి లక్ష్మి గారు, ప్రెసిడెంట్ గారు. ఆదర్శంగా ఉంటూ టీచర్ గారు రేడియోలో కూడా లక్ష్మీకుమారి గారు, రత్నాదేవి గారు వీళ్ళందరూ రేడియోలో ప్రోగ్రామ్స్ కూడా మనకి మంచి కరోనా లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు వారధి ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలకి విద్యను కొనసాగించడం అనేది జరిగింది. మంచి అవకాశం తీసుకున్నారు వాళ్ళు. మాస్టర్
మాస్టర్ వెంకటేశ్వరరావు గారు, వేణు గారు, సురేష్ గారు, విఠల్ మాస్టారు నూతన వస్త్రాలతో టీచర్ గారిని సత్కరించుకుంటున్నారండి. సార్ సార్ కొంచెం ఇలా జరగరా, ఇలా చూడండి సార్ ఒకసారి స్మైల్. సోదరులు టీచర్ గారు మా సోదరులు అని చెప్తున్నారు. పెద్దక్క. ఓకే ఓకే సార్ ఇలా చూడండి స్మైల్ స్మైల్. మంచి బహుమతి తీసుకొచ్చారు. మిత్రులు వారి మెసేజ్ అండి. రవి గారు ప్రభావతి గారు. దాని నుంచి పెట్టుకుంటే బాగుండేది. మంగళవారం దండాలతోటి మంచిగా సత్కరిస్తున్నారు. మార్చుకోండి టీచర్ గారు, దండలు మార్చుకోండి. అసలు ముందే చేయాల్సింది కదా ఈ కార్యక్రమాన్ని, ఇప్పటి వరకు వెయిట్ చేశారు. లేదు, ముందు చేస్తే బాగుండేది. చక్కగా ప్రతి ఫోటోలో దండలు కనిపించాయి కదండి. అదే కదా, ముందే ఉన్నారు, స్టేజ్ మీద ముందు రావాల్సింది. చక్కగా పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ టీచర్ గారు ఒక్కసారి ఫీల్ అవ్వండి. చచ్చిపోతుందిగా ఉంటుంది ఇలాంటి దృశ్యాలు చూడటం. మీరేనమ్మా నాకు సిగ్గుపడుతున్నారు టీచర్ గారు. ఇలా చూడండి మేడం ఒకసారి. ఇంకొద్దిగా సిగ్గుపడండి. అది భయంతో పెళ్ళైనప్పుడు భయంతో కూడింది. ఇప్పుడు అందుకేనా అదే, అది ఫస్ట్ వేస్తే బాగుండేదండి. నేనేదో మిస్ అయినట్టు అనిపించింది నాకు ముందు నుంచి. అబ్బో చాక్లెట్ కూడా తీసుకొచ్చారు కదా, డైరీ మిల్క్ సిల్క్. తినిపించుకోండి ఒకళ్ళొకళ్ళు. అది కరెక్ట్ కదా. ఓపెన్ చేసి తినిపించుకోవాలి. మేడం ఓపెన్ చేసేవాడి ప్రభావతి గారు, ఓపెన్ చేసేవాడి చాక్లెట్ తినిపించుకుంటారు ఒకళ్ళొకళ్ళు. ఇలా చూడండి చేయండి మేడం, మీరు ఇలా చూడండి. చెప్పండి. అవే కదా స్వీట్ మెమరీస్. స్వీట్తో స్వీట్ మెమరీస్. కొంచెం కొంచెం పెట్టండి, జస్ట్ ఊరికే అలా నోటి దగ్గర ఆనించి తీసేయండి. కొంచెం ఒకళ్ళొకళ్ళు తినిపించుకోండి అండి. ఫోటో తీయాలి. ఫోటో క్లిక్ కనిపించాలండి నోట్లో పెట్టగలరు. మీరు కూడా పెట్టండి టీచర్ గారు, మీరు కూడా పెట్టండి కొంచెం. జస్ట్ ఇవాటికి తినేయచ్చులండి, ఇవాటికి తినేసేయండి. ఏ కాదులే, ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకోవచ్చు. గారికి మనోడితో ఎంత అనుబంధం అండి. అన్ని చెప్తా ఉండేవారు. మా మనోడు ఎలా అండి అలా అండి. రోజు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం అండి కలిసి. ఇంకా ఇవే బస్సులు. ముద్దు ఫోటో క్లిక్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి స్మైల్. మేడం గారు కొంచెం టల్ డౌన్ చేయరా. అది అలా ఉండండి. మళ్ళీ పైకి లేపారు, కొంచెం డౌన్. అదే పనయ్యా. మరి బ్రదర్స్ అనుకుంటండి. అందరండి బ్రదర్స్. లక్ష్మీకుమార్ గారి సోదరులు నాగరాజు గారు, నరసింహన్ గారు, వాళ్ళ అన్నగారు అబ్బాయి జానకిరామ్. సార్ కొంచెం వెడల్పు, కొంచెం వెడల్పు. అది అలా ఉంటుంది. వదిలేండి, పట్టుకోండి. మీరు కొంచెం సార్, మీరు కొంచెం ఇలా జరగరా. మీరు మీరు రండి సార్. మీరు ఇలాగ ఇలా చూడండి ఒకసారి. స్మైల్ స్మైల్. ఇక్కడ చూడండి స్మైల్ స్మైల్. తల కొంచెం డౌన్ చేయరా. స్పెట్స్ పెట్టుకున్నా వాళ్ళు కొంచెం డౌన్ చేయండి మేడం. ఓకే, ఒకసారి ఇలా చూడండి. మా బాబాయ్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు. ఒకసారి దగ్గర కార్తీక్ ఒకసారి. అది ఓకే. ఇలా చూడండి. స్మైల్ స్మైల్.
మా బావగారు మా మామయ్య గారు ఒక్కళ్ళే. వీళ్ళందరూ కజిన్స్, కానీ ఎప్పుడు కజిన్స్ లాగా ఉండేవాడు కదా. చిన్నప్పుడు అందరం కలిసి కబడ్డీ లేని అన్ని ఆడుకునేవాళ్ళం. సరదాగా ఉండేది ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గారు పిల్లి లక్ష్మి గారు, మా బాబాయ్ గారు అమ్మాయి లీలా కుమారి. వీళ్ళ ముగ్గురు క్లాస్మేట్స్ 10th క్లాస్లో. ఇలా చూడండి ఒకసారి, ఇక్కడే 6th నుంచి 10th వరకు. అమ్మా ఇక్కడ చూడండి ఒకసారి, స్మైల్. అత్త ఇటు తిరుగుంటే కోడలు ఇటు తిరుగుంటుంది. కానీ మా శ్రావణి మా అమ్మాయి చక్కగా ఉంటుంది మాతో పాటు. శ్రావణి దొరకడం మా అక్క అదృష్టం. మీరు కొంచెం లోపలికి బాబుని ఫ్రెండ్ పెట్టుకోండి. అదే అలా ఉండండి చాలా. స్మైల్ స్మైల్. మా చిన్నాడు దుబాయ్లో ఉండిపోయాడు, కానీ లేకపోతే చాలా ఇంకా. అంటే జ్యోతమ్మ, అల్లుడు శ్రీనివాస్ గారు కూడా అక్కడి నుంచి అత్తమామల యొక్క ఆశీస్సులు తీసుకున్నాక అల్లుడు గారు పంపించినటువంటి వస్త్రాలు. మేడం గారు తీసుకోమా తీసుకో. మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ కొలీగ్స్. మేడం ఎలా చూడరా ఒకసారి. నిన్న మా సిస్టర్ చెప్తున్నారు, ఏంటక్క ఇంత ప్రోగ్రామ్ చేసావు, నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అంటే, మేడం గారు అంతా సీక్రెట్గా చేసేసారు. ఇంటి దగ్గర కూర్చొని 15 రోజుల నుంచి కార్యక్రమాన్ని. అలా ఇలా చూడండి ఒకసారి. అమ్మ ఒకసారి ఇలా చూడరా, స్మైల్. థ్యాంక్ యూ మేడం. నేను కార్యక్రమం చాలా చక్కగా చేశారు, సంతోషం. అన్ని ఫొటోస్లో చూశాను. స్టార్ట్ అయిపోయింది. బైక్ రా హ్యాపీ రిటైర్మెంట్ డే బామ్మ. బాగుంది, క్రియేటివిటీ అదిరిపోయింది. ఓకే బాగారు రెడీ. చేయి కట్ చేయండి కదా. పిల్లలు రాసుకుంటే అరిగి క్లాప్స్. హ్యాపీ రిటైర్మెంట్, హ్యాపీ హ్యాపీ రిటైర్మెంట్, హ్యాపీ రిటైర్మెంట్ చెప్పాలి. హ్యాపీ 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 రిటైర్మెంట్. రండి సుబ్రహ్మణ్య బైక్ రండి, సుబ్రహ్మణ్య బైక్ రండి. చెప్పండి గట్టిగా. హ్యాపీ రిటైర్మెంట్ అంటే హ్యాపీ హ్యాపీ రిటైర్మెంట్ చెప్పండి. హ్యాపీ రిటైర్మెంట్ తప్పలు కొట్టాలి. హ్యాపీ హ్యాపీ రిటైర్మెంట్. సార్ మీరు పెట్టండి మేడం గారు. హైందవ సాంప్రదాయంతో కార్యక్రమం మొదలుపెట్టాం. ఆశీర్వచనం, జ్యోతి ప్రజ్వలనం. మనోడేమో పాశ్చాత్య సాంప్రదాయంతో ముగించాడు. బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మా అక్క పెట్టు, మీ ఆయన కూడా పెట్టు. పిలిచి పక్కనే ఉన్నాడుగా. వద్దన్నామేంటి మేమన్నా. వియ్యపురాలు వియ్యపురాలు అన్నీ ఆవిడ రావాలి స్టేజ్ మీదకి. అందరికీ నమస్కారం అండి. ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగలేదు. అందరికీ థ్యాంక్స్ చెప్పగలుగుతానో సరిగా లేదు, చెప్పలేనో తెలియదు. కానీ ఎంత సంతోషంగా ఉందంటే, ఈ సంతోషం గుండె నిండిపోయింది. నేను పుట్టినప్పటి దగ్గర నుంచి శ్రీమన్నారాయణ
అసలు ఏమీ తెలియదు. నేను స్వామివారికి సేవ చేస్తున్నాను అని కూడా మాకు తెలియదు. మా అమ్మ నాన్న మాకు అవకాశాన్ని జన్మతహా ఇచ్చేశారు. ఆ స్వామివారి గుడిలోనే ఆయన ఉత్సవాలు జరుగుతుంటే ఆ మండపాలన్నీ తొడవడం, స్వామివారి వాహనాలన్నీ కడగడం, ఆయనకి పూలు కట్టివ్వడం, పూలదండలు గుచ్చివ్వడం, పూల జడలు కొట్టడం అమ్మవారికి, ఇట్లా నా ప్రస్థానం మొదలైంది. ఆ భగవంతుడి కరుణ వల్ల అన్నీ సవ్యంగా జరిగినాయి. నా అర్హతను మించి నాకు అన్ని భగవంతుడు సమకూర్చాడు. ఎంత అర్హత నాకు ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు కూడా. ఏ విషయంలో కూడా నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా అన్నింటినీ బాల్యం నుంచి ఇప్పటి వరకు ఏ దశలో ఎవరు ఎంత చేయాలో నాకు అందరూ అన్నీ చేశారు. మా అమ్మ నాన్న గట్టి పునాది వేశారు నా చదువుకి. సంస్కారాన్ని నేర్పించారు, బొద్దికని నేర్పించారు, సర్దుకుపోయే గుణాన్ని నేర్పించారు. ఏదైనా నాలో మంచి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక అవన్నీ కూడా నా తల్లిదండ్రుల నుంచి జన్మతహా నాకు సమకూరినవి. ఆ రోజు చదువుకునే రోజు నేను కష్టపడుతున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అదృష్టంగానే భావించారు. ఆయన చేతనైనంత వరకు చేశారు. మంచి భర్తని నాకు అందించారు. ఆయన చేతిలో నుంచి నా చేతిలో పెట్టారు. అక్కడ ఉన్ననాడు అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి హ్యాపీగా పెరిగాను. ఆయన ఏమేసి పెట్టారో, ఏం తిన్నామో ఈ రోజుకి అదే గొప్పగా పరమాన్నంగానే మేము గుర్తించుకుంటున్నాం. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక నా భర్త నాకు అన్ని సర్వస్వం. అమ్మ నాన్న, అన్న తమ్ముడు అన్నీ అయింది. నన్ను 10th క్లాస్ నుంచి 2 డిగ్రీలు, 2 పీజీలు, బిఈడి చేసి, ఉద్యోగం చేసి, ఇలా వచ్చి మీ అందరి ముందు ఇవాళ నిలబడి ఈ స్టేజీలో మైక్ పట్టుకొని మాట్లాడే స్థాయి వరకు తీసుకొచ్చిందంతా కూడా నా అత్తగారు. ఇక ఉద్యోగం వీరులపాడు మండలంలో ఆ సంవత్సరం 26 మంది లేడీస్ స్టాఫ్ విజయవాడ నుంచి. అక్కడ అందరు ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నారు. అందరు విజయవాడ నుంచే, అందరూ లేడీసే. 26 మంది మండలానికి వచ్చారు. అది కూడా అప్పుడు దూరం అనుకోలేదు. చాలా దూరం, కష్టమైన ప్రయాణమే. 2 బస్సులు ఎక్కాలి, దిగాలి, తర్వాత మళ్ళీ ఆటో ఎక్కాలి, ఆటో దిగి మళ్ళీ నడవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా హ్యాపీగానే సహచరులు నాతో పాటు అప్పటి నుంచి కలిసిన నా సహచరులు పద్మశ్రీ గారు, రామేశ్వరి గారు, లక్ష్మీరాణి గారు, గాయత్రి అని ఇంకో ఫ్రెండ్, ఇవాళ నేను తలుచుకోవాలి తనని తప్పకుండా. ఎందుకు మిస్ అయింది తర్వాత గట్టిగా మాట్లాడతాను. అలా ఆ 11.5 సంవత్సరాలు వేలుపాడు మండలంలో చేశాం. అక్కడ కూడా అందమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చక్కగా సెంటర్ క్లాసులు కానీ, ట్రైనింగ్లు కానీ వెళ్ళేవాళ్ళం. మామిడి తోటల్లోకి వెళ్ళి మామిడి పళ్ళు ఫ్రెష్గా కొనుక్కొచ్చుకునేవాళ్ళం. చాలా అందమైన అనుభవాలు వేలుపాడు మండలంలో ఉన్నాయి. అక్కడి నుంచి 2009లో ఆగిరిపల్లి మండలానికి వచ్చాను. ఇక ఆగిరిపల్లి మండలానికి వచ్చిన తర్వాత అసలు నా సంతోషానికి అవసరం లేదు. ఎందుకంటే నా స్టాఫ్ అంతా లేడీ స్టాఫ్, 6 యూపీ స్కూలు, ఒక ఏంటో ఎంత సరదాగా మా సుబ్బలక్ష్మి గారు, మా హెచ్ఎం శ్రీదేవి గారు, మా ఇంకో సహచరురాలు ఎస్ఎంఎన్ శ్రీదేవి గారు, లావణ్య గారు, ఇంకా మా రాణి, మేమందరం అయితే ఎప్పుడు రోజు జ్యోతి, మా జ్యోతి గారు ఒక పిక్నిక్ లాగే ఉండేది. చాలా పిక్నిక్లు కూడా వెళ్ళాం, చాలా పండుగలు చేసుకున్నాం, చాలా సరదాగా గడిచిపోయింది. ఇంకా అక్కడి నుంచి 2017లో ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నటువంటి ఆత్తూరు గ్రామానికి వచ్చాము. ఒకే రోజు విజయలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు, ఈ లక్ష్మి గారు, 3 లక్ష్మిలు వెళ్ళాం ఆ స్కూల్కి. అందరూ ఎంతో చెప్పుకున్నారు, 3 లక్ష్మిలు వచ్చారు ఈ స్కూల్కి, ఈ స్కూల్ కళే మారిపోతుంది. కానీ నిజంగానే మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక అయ్యబారి నట్టిల్లు అంటామే, అలా ఉంది ఆ స్కూల్.
అయిపోయి ఖాళీగా ఒక్క గోడ మీద ఒక చార్ట్ కానీ ఒక దేశ నాయకుడి ఫోటోలు కానీ ఏమీ లేవు. గదులన్నీ ఎంత ఎత్తున మట్టి దుమ్ము పేరుకుపోయి పిల్లలు ఎప్పుడంటే అప్పుడు స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. ప్రతి వాళ్ళు మేము ఇంటింటికి తిరిగాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడారు విజయలక్ష్మి గారు, ఆ టీచర్ గారు, మేము ఇంకో టీచర్ గారు ఏమైనా సరే ఈ స్కూల్ని డెవలప్ చేయాలని ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని పంపించండి అని అడిగితే, ఏముందమ్మా మీ స్కూల్లో ఎందుకు పంపించాలి, పిల్లల్ని ఏమన్నా మీరు ఏమన్నా జాగ్రత్తగా చూస్తారా పెడతారా, ఎప్పుడంటే అప్పుడు పిల్లలు బయట వచ్చేస్తారు, పక్కనే ఊర్లో అన్ని చెరువులు, మా పిల్లలకి ఏం ప్రమాదం జరుగుతుందో మీ స్కూల్కి మేము పంపించాం అని మా అమ్మ మీదే అడిగారు. నా ఊర్లో లేదండి, మేము వచ్చాం, ముగ్గురం వచ్చాం, మేము బాధ్యత తీసుకుంటాం, స్కూల్ని డెవలప్ చేస్తాం, మీరు కొంచెం సమయం మాకు అందించండి అని ఆ గ్రామ పెద్దల్ని అడిగాము, ఆ ఊర్లో వాడిని అడిగాము. అలాగే ముగ్గురం కూడా చాలా కష్టపడి ఇవాళ రోజు మా స్కూల్ నందనవనంలో ఉన్నాం. మేము వెళ్ళినప్పుడు 60 మంది పిల్లలు, ఇవాళ 125 మంది పిల్లలు. చాలా నందనవనంలో ఉంది ఇవాళ స్కూల్. అయితే ఆ టీచర్ గారు అనుకోకుండా రెగ్యులైజేషన్లో ట్రాన్స్ఫర్ అయిపోయారు. నేను రిటైర్ అయిపోయాను. మా హెచ్ఎం గారు నాకన్నా 2 నెలల ముందే రిటైర్ అయిపోయారు. ఇది ఒక్క టీచర్ గారితో ఆ స్కూల్, ఇక ఆ టీచర్ గారు ఎప్పటి నుంచి ఏది తిప్పబడతారో అక్కడ భగవంతుడే అవన్నీ కరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పదవీ విరమణ చేసి బయటకు వచ్చేస్తున్నాను. అందరినీ ఒకసారి కలవాలని నాకు చాలా సంతోషంగా, అందరితో గడపాలని ఎంతో కోరిక నాకు. మిమ్మల్ని అందరినీ మా పాఠశాలకు తీసుకెళ్ళి అక్కడే చూపించి అక్కడే ఈ ఫంక్షన్ చేసుకోవాలని అనుకున్నాము. అయితే అనుకోని కారణాల వలన, ఇద్దరమే స్టాఫ్ అవడం వలన, అంత దూరము అందరూ అక్కడికి రావడం కష్టమవుతుందని అవడం వలన నా పిల్లల కోరికల మీద, నా పిల్లలు బంగారాలు నా పిల్లలు, భగవంతుడు నాకు 2 ఆణిముత్యాలు ఇచ్చాడు. ఏ రోజు వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా బాధపడింది. నా మనసు బాధ పెట్టే పని ఇద్దరు చేయలేదు ఎప్పుడు కూడా. చక్కగా చదువుకున్నారు. నేను చదివించినంత వరకు నేనేం గొప్ప చదువు చదివించలేదు, హాస్టల్స్లో పెట్టలేదు, ఇంజనీరింగ్లో డాక్టర్లు చేయించలేదు. మామూలు చదివే, నేను ఎలా చదువుకుని వచ్చాను అలాగే మామూలు చదివే వాళ్ళకి నేను చెప్పించాను. అయినా కూడా చక్కగా వృద్ధిలో వచ్చాను. భగవంతుడు ఆశిస్తున్నాను. ఇవాళ రోజున బ్రాంచ్ మేనేజర్గా మా బాబు విజయవాడలో పనిచేస్తున్నాడు. వారికి అనుకూలమైనటువంటి భార్య నా కోడలు. లాస్ట్ 10 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను అంటే అది నా కోడలు నాకు తోడుగా ఉండడం. ఏ రోజునైనా నేను బయలుదేరుతుంది అత్తయ్య గారు దాంట్లో ఫోన్ పెట్టుకున్నాను, కళ్ళతోడు పెట్టుకున్నాను, బ్యాగ్లో డబ్బులు ఉన్నాయా అన్నీ అడిగి అలా తీసుకుని తను వెళ్ళాలి, తను క్యారేజ్ చదువుకోవాలి, తను ఉద్యోగానికి వెళ్ళాలి, వాళ్ళ ఆయనకి క్యారేజ్ ఇవ్వాలి, పిల్లల్ని పంపించాలి. అయినా సరే నేను బయలుదేరుతుంటే అత్తయ్య గారు అన్ని తీసుకున్నాను. బ్యాగ్ సర్ది బ్యాగ్ నా చేతికి అందించింది కాబట్టి నేను పరిగెత్తగలిగాను. చూడడం నా కొడుకు కోడలు వాళ్ళిద్దరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈ ఉద్యోగాన్ని ఇచ్చబడ్డాక చేయగలిగాను. నా మనవడు వాడు నాకు ఒక దొరికిన వరం. ఇక్కడి నుంచి నా ప్రస్థానం అంతా నా మనవడితోటి. ఇవాళకి వాడు దాదాపు ఒక 100 శ్లోకాలు చెప్పగలరు. విష్ణు సహస్రనామం చెప్తాడు, ఆదిత్యం హృదయం చెప్తాడు, ఇంకా ఎన్నెన్నో చెప్తాడు, పద్యాలు చెప్తాడు, ఇన్ని చెప్తాడు. ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటాడు. బామ్మ 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 అంటూ నా వెనకాలే తిరుగుతాడు. వాడే నా బలం, వాడే నా ఐశ్వర్యం, వాడితోనే మా జీవితం. ఇంకా నా కూతురు అది ఒక ఆణిముత్యం, నా బంగారు తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది, అబ్రాడ్లో ఉంది. ఇవాళ అది కూడా ఇక్కడ ఉంటే నాకు ఇంకా నిండుగా ఉండేది. కానీ ఫ్లైట్లు బాగా తిరగట్లేదు ఈ కరోనా పెట్టడం. కిందసారి వచ్చినప్పుడు ఎంతో కష్టపడ్డాను వెళ్ళడానికి, అందుకని రాలేకపోయింది. దాని ప్రాణం అంతా కూడా ఇవాళ ఇక్కడే ఉంటుంది. మా అల్లుడు అంతకన్నా 100కి 150 పాడు మంచి పడ్డాడు. బంగారు తండ్రి నాకు దొరికిన కూడా. మా అమ్మాయి ఏ పూర్వం పుణ్యం ఇక్కడే ఉన్నారు, కామేశ్వరి టీచర్. ఆ టీచర్ గారు నాకు పరిచయం చేశారు.
మా అక్క కొడుకున్నాడండి బంగారం. మీరు ఎక్కడో ఉన్నాడు అబ్బాయి, మా అమ్మాయిని ఎలా చూస్తాడో చూడడానికి మీరు కంగారు పడక్కర్లేదు. ఆడి కొంచెం వేలి బంగారం. ఆ బంగారాన్ని నమ్మి మీ అమ్మాయిని మీరు ఇచ్చేయచ్చు. ఏమీ మీకు భయం లేదని నాకు భరోసా ఇచ్చి మా విజయపురాలు గారు ఉన్నారు ఇప్పుడే, ఆవిడని పరిచయం చేసి నా కూతుర్ని ఇప్పించారు. చాలా భయపడ్డా. మా అత్తలు కూడా నన్ను అందరూ తిట్టారు, అక్క పాపే లేకుండా దాన్ని చూడకుండా నువ్వు క్షణం ఉండలేవే, అంత దూరం ఎలా ఇస్తావే, ఎప్పుడు చూడాలంటే అప్పుడు చూడలేవు కదా అని అందరూ నన్ను వెనక్కి లాగారు కూడా. అయినా కూడా వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ తమ్ముళ్ళని ఆయన ఎంత బాగా చూసుకుంటారో అవన్నీ విన్న తర్వాత నేను అమ్మని నాన్నని బ్రదర్స్ని చూసిన వాడు నా కూతురిని చూడడానికి, వాళ్ళందరినీ బాగా చూసిన వాడు నా కూతురు కూడా బాగా చూసుకుంటాడనే భరోసాతో ధైర్యంతో ఆ రోజున పిల్లనిచ్చాను. ఇవాటికి 15 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు అబుదాబీలో ఉంటారు. దానికి 2 పిల్లలు కూడా బంగారు కొండలు. నా పెద్ద మనవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాడు. చిన్నవాళ్ళిద్దరు నా కొడుకు మా అమ్మాయి కొడుకు ఇద్దరు 7th క్లాస్ చదువుకున్నారు, చిన్నపిల్లలిద్దరు. అందరూ కూడా మరి భగవంతుడు ఏమి అదృష్టమో మరి నేను ఏం చేశానో ఆయనకి ఇన్ని వరాలు చేశాడు, పుట్టించేశాడు నా మీద వరాలు. భర్తని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, మనవళ్ళని అందరినీ కూడా. అలాగే నా స్నేహితులందరూ ఎంత ప్రాణం పెట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఇట్లా అభిమానంగా ఆదరించారంటే అదంతా కూడా నేను భగవంతుడి దయగా భావిస్తున్నాను. నా ఫ్రెండ్స్ అంతా కూడా నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, నా సోదరి మణులు లాంటి వాళ్ళు. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఇవాళ నన్ను ఇలా ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మా ఎంఈఓ గారు కూడా వచ్చి ఎంత ఆదరంగా ఇక్కడ కూర్చొని ఎంతసేపు ఉండి ఈ ప్రోగ్రాంని నడిపించారు. ఇంకా మా రత్నాదేవి తన పాటలతో ఆదరించి, నువ్వు అడిగితే నేను కాదంటానా, నేను తప్పకుండా పాడతాను. మా శ్రీదేవి గారు అయితే సమ్మాన పత్రమే రచించారు. ఇంత బాగా అన్ని క్వాలిటీస్ నిజంగా నాలో ఉన్నాయా ఏమో, ఎన్నో రాసేసాను. మీరు అందరూ ఎన్నెన్నో చెప్పారు. అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అందరూ నా మీద ఎంత అభిమానాన్ని చూపించినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. చాలా 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 థ్యాంక్ యూ. సర్వేజన వస్తున్నాం. ఇప్పుడే మా బాగా అంటున్నానే, ఉల్లిపాయలలో ఓ పల్లెటూరులో మారుమూల ఒక సనాతన కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లని 1/2 గంట స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించేంత స్థాయి తీసుకొచ్చే బావాలి మీరు తల్లిలో. నిజంగా అదేంటంటే మా బావదే 100 సార్లు చెప్పుకున్నా, 1000 సార్లు చెప్పుకున్నా, ఒక తల్లి చాటు ఆడపిల్లగా ఉన్నటువంటి మా అక్క ఇంత సర్వీస్ విజయవంతంగా బాగా సభతో మీరు ఏమైనా పంచుకుంటారా? ఓకే, ఇప్పుడు మా మేనకోడలు జ్యోతిర్మయి ఈ సందర్భంగా పంపించినటువంటి ఒక చిన్న వాయిస్ మెసేజ్. సంవత్సరాలుగా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ ఇద్దరు కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడి మా ఇద్దరిని పెంచారు. మాకు మా జీవితాలలో ది బెస్ట్ ఇచ్చారు. ఎప్పుడైనా మీరు మీకోసం టైం కేటాయించి రిటైర్మెంట్ లైఫ్ని సంతోషంగా ఆరోగ్యంగా గడుపుతారని, మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ ఏ టీచర్గా నువ్వు రిటైర్మెంట్ అయ్యావు, కానీ యాజ్ ఏ మెంటర్గా మాకు కానీ మా పిల్లలకు కానీ
విషయాలు నీ దగ్గర నుంచి మేము ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాము. అండ్ యాజ్ ఏ వైఫ్గా, మదర్గా, ఒక గ్రాండ్ పేరెంట్గా యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఈరోజు ఇంత చక్కటి ఫంక్షన్లో ఐ విష్ ఐ కుడ్ బి దేర్. ఐ మిస్ యూ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ మమ్మీ. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ టు యూ. మామగారు, అత్తయ్య గారు ఇద్దరికి కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు. మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, చక్కగా గడపండి. We wish you a very happy, peaceful, prosperous retired life. మీరు మాకు అన్ని విధాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, గైడ్ చేస్తూనే ఉన్నారు. We are very thankful to you for all your support. We wish you a pleasant retired life. Hi, Mama, Tata. Have a happy retired life. And I hope that you come to me very soon to make many more new memories over here. Thank you for being a great and grandparents. Oh, Tata, hi, Mama. This is my poem for you. My grandmother, she is a teacher. She is super. She's been working for so long. Tatikia made this song. It must be tiring, but she is retiring. So enjoy. My grandfather, he's so strong and so smart. I'm not wrong. He has a big heart. He tells me stories. He buys me food. And that's where I conclude. అయిపోయిందిగా ఈ మీడియా దీని మూలంగా, నెట్వర్క్ మూలంగా వాళ్ళు కూడా ఇక్కడ లేరనేటువంటి చింత లేకుండా చక్కగా మెసేజ్ పాస్ ఆన్ చేశారు. ఐడియా బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు చివరిగా మా అక్క వేపురాలు, మంచి స్నేహితురాలు, తమ కొడుకుని మా అక్కకి, మా అమ్మాయికి ఇచ్చి, మా మేనగోడలకి ఇచ్చి, మా అందరికీ కూడా చక్కని మంచి హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి మనిషి. ఆవిడ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. కూతురు, అల్లుడు, మనవల తరపున వాళ్ళ అమ్మగారు వేపురాలు గారి పైకి వస్తున్నారు. గివ్ బిగ్ హ్యాండ్స్. వాళ్ళ అభిమానం అమ్మా, ఎట్లా కాదంటే. థ్యాంక్ యూ. ఒకసారి అట్లా పట్టుకోండి. ఫోటోకి మనం మేము అంటూనే ఉన్నాం. చక్కని తక్కువ కాల వ్యవధిలో ఫంక్షన్ చక్కగా అరేంజ్ చేశాడు మా వంశీ. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా మేనల్లుడు, మా అమ్మాయి శ్రావణి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. రెండు రకాలు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ నుంచి కొంచెం టెన్షన్ పడతాను. రోడ్ అంతా బాగా అయిపోయింది, మీరు ఎలా వస్తారో టైం వస్తారా ఇదంతా చేసుకున్నాను. బట్ ఎలాగో వచ్చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఎంతో ఎంతకాలం జర్నీ చేసి ఎంత స్వీట్ మెమరీస్ని ఈ సభాముఖంగా మీ అందరూ పంచుకున్నందుకు, మా అందరికి ఎంతకాలం సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్పీచ్ ఇక్కడ ఇద్దరు కాపీ కొట్టేసారు, మా మామయ్య, మా బాబాయ్. నేను చెప్దాం అనుకున్నవన్నీ ఆడ చెప్పేసారు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను చెప్పేది అయితే, యాజ్ ఎ సేల్స్ పర్సన్, నేను సేల్స్లో ఉంటానండి. నాకు ప్రతిరోజు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఒక కొత్త కస్టమర్ తెలిసినప్పుడు వాళ్ళని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా ఎనర్జెటిక్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి నా సేల్స్. తర్వాత నా టీంకి నేను అదే ఇన్స్పిరేషన్ని నేను షేర్ చేయాలి. నేను ఇన్స్పైర్ అవ్వాలి, నా టీం ఇన్స్పైర్ చేయాలి. ఎప్పటికప్పుడు టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి నేను ఎక్కడి నుంచో ఏవో వీడియోస్ అవన్నీ నేను షేర్ చేస్తూ వాళ్ళకి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అయితే నాకంటూ నాకు మా అమ్మాయి పెద్ద ఇన్స్పిరేషన్. సో వీళ్ళు చెప్పినట్టుగా ఒక విలేజ్లో వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసి స్టడీస్ కంప్లీట్ చేసి
పెళ్ళైన తర్వాత నన్ను ఎత్తుకుని ట్యూషన్కి వెళ్ళింది. అది అలా చేయాలంటే చాలా మందికి గట్స్ ఉంటుంది. స్టడీస్ మీద ఆడుకున్న ఇంట్రెస్ట్ ఆ పని చేసేట్టుగా చేసిందేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అయితే స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ కూడా అంతే ప్యాషనెట్గా చేయడం. ఆ ప్యాషనెట్ చూసి ఆవిడ పొద్దున్నే లేచి 5 లేచి రెడీ అయ్యి 8 బస్సు పట్టుకోవాలని ఆత్రం. ఫస్ట్ బెల్ కంటే ముందే వెళ్ళాలి, అంటే టైంకి రీచ్ అవ్వాలి అనే పంక్చువాలిటీ, ఇవన్నీ నాకు డైలీ ఇన్స్పిరేషన్ వీళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుని నేను అవి నా జాబ్లో ఇంప్లిమెంట్ చేస్తూ నేను ఒక స్టేజ్కి వచ్చానని నా ఫీలింగ్ అది. సో థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ లైఫ్ టు మీ. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ జాయిన్. నేను పెళ్ళై వచ్చాక చాలా ఇన్స్పైర్ అయ్యే విషయం ఏంటంటే, చాలా ఇయర్స్ నేను ఖాళీగా ఉన్నాను. ఎందుకున్నానో నాకు ఉద్యోగంలోకి వెళ్ళాక చాలా నేను రిగ్రెట్ అయ్యాను. అత్తయ్య గారు ఈ ఏజ్కి వచ్చి అంత పొద్దున్నే లేచి ఆవిడ వెళ్ళటం, కేవలం ఆవిడని చూసే ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను ఉద్యోగం చేయాలి, నేను ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు, నేను ఏదో చేయాలి, ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ అయిపోతుంది, నాకేమి నేనేం చేయలేకపోతున్నానని కేవలం అత్తయ్య గారు మావయ్య గారు చెప్పిన మాటలు, చెప్పిన ప్రోత్సాహం వల్లే నేను ఉద్యోగం చేయగలుగుతున్నాను. నేను ఈ విషయం ఎప్పుడు అత్తయ్య గారు చెప్పుకున్నాను ఇప్పటిదాకా, కేవలం అత్తయ్య గారి వల్లే నేను ఉద్యోగానికి వెళ్తున్నానంటే కేవలం అత్తయ్య గారు మావయ్య గారి వల్లే వెళ్తున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ మావయ్య గారు. నేను అడుగడుగున మా అత్తయ్య గారిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. నేను చాలా తక్కువే చేస్తున్నాను, ఇంకా ఇలాగే ఎప్పుడు వారికి ఎప్పుడు సహకరిస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా అమ్మాయినే మక్కకి ఇచ్చామన్నట్టు ఫీల్ అవుతుంది నేనైతే, బంగారు తల్లి. ఇప్పుడు చివరిగా మంగళహారతి రెండమ్మా. అన్నపూర్ణ, లక్ష్మి, ప్రసన్న. Thank you for ఒక పాట, ఒక శ్లోకం దా, ఒక మాట మాట్లాడతారు.
వామదేవతాభ్యో నమః. జై హింద్. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
విరిసాడే పసివాడై మెరిసాడే